హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నేను కూడా చాలా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ప్రశాంతంగా అమ్మవారిని పూజ చేసుకొని, అమ్మవారిని రెడీ చేసుకొని, చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాను అనమాట. అమ్మవారిని రెడీ చేయటం కూడా భలే తొందరగా అయిపోతుందనమాట. ఒక్కోసారి అమ్మవారు అలుగుతుంది కూడానండి. ఆవిడకి చీర నచ్చకపోయినా, ఏదన్నా సాటిస్ఫాక్షన్ లేకపోయినా అమ్మవారు అలిగి బొంగ మూతి పెట్టుకుంటుందనమాట. ఈ విషయం చాలామందికి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అయితే ఈరోజు నేను ఫస్ట్ వేరే చీర అనుకొని అమ్మవారిని రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఎంత ట్రై చేసినా అసలు మడతలు కుదరలేదు, చీర సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా లాభం లేదనుకుని నా దగ్గరున్న పట్టు చీర తీసి మొదలుపెట్టానా, టకటక టకటక అమ్మవారికి కట్టడం ఈజీగా అయిపోయిందండి. అంటే అమ్మవారికి పట్టు చీర నచ్చిందన్నమాట. నేను కట్టాలనుకున్న చీర కాదు, అమ్మవారికి ఈ పట్టు చీరే నచ్చిందన్నమాట. అందుకని ఆ చీర కడితేనే ఆవిడ సాటిస్ఫై అయింది. ఇంత గారాబంగా అవుతుందో తెలుసా అండి. చిన్న పిల్లలాగా అనమాట అమ్మవారు కూడా మన చేతిలో. మన ఇంట్లో ఆడపిల్లలు ఎట్లా అలుగుతారో అమ్మవారు కూడా అలాగే అలుగుతుందన్నమాట. అయితే ఈరోజు పునఃపూజ స్టార్ట్ చేసేసి అమ్మవారికి దీపారాధన, నైవేద్యం అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇవైతే మనకి తాంబూలానికి వచ్చిన అరటిపళ్ళు, గాజులు, శనగలు, ఇంకా పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసులు, ఇవన్నీ వాటికి సెపరేట్ చేసేసుకున్నాను అనమాట. తాంబూలాలు వస్తాయి కదా, పేరెంటాలకి వెళ్ళొస్తాం కదా, అవన్నమాట. అందరూ గాజులు అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ తెచ్చుకుని వాటికి సెపరేట్ చేసి రెడీ చేసి సర్దుకుంటున్నాను అనమాట. నేనైతే ముఖ్యంగా లేడీస్కి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మీరందరూ తప్పుగా అనుకోకుండా దాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి మనం పేరంటానికి వెళ్ళొస్తూ ఉంటాం కదా, అందరూ ఇచ్చిన గాజులు, పసుపు కుంకుమ పొట్లాలు అన్నీ ఏం చేస్తాను చెప్పండి. ఎవరికి కావాల్సిన గాజులు ఇప్పుడు అందరూ ఎవరి శారీస్కి నచ్చినట్టు మ్యాచింగ్ గాజులు అన్నీ కొనుక్కుంటున్నారు కదా. అలాగని మనం ఇచ్చిన గాజులు నిజంగా వాళ్ళు వాడుతున్నారా? వాడకపోతే మనం ఇచ్చిన దానికి ఉపయోగం ఏముంటుంది చెప్పండి. ఇవైతే శనగలు మొలకలు కూడా వచ్చేసాయన్నమాట. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట, వాటికి సర్దేసి. నిజంగా నా దగ్గర అయితే పసుపు కుంకుమ పొట్లాలు చాలా ఎక్కువైపోయినాయండి. ఎందుకంటే మనం ఇది వాడం, తెచ్చుకుంటాం, కవర్లో పెట్టేసి పెడతాం. ఎవరన్నా వేరే వాళ్ళకి మళ్ళీ తాంబూలంలో అవి ఇస్తాం. వాళ్ళు ఇంకోళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి ఇస్తారు. తిరిగి తిరిగి ఇది ఓన్లీ రొటేట్ అవుతుంది తప్ప మనం ఇచ్చిన పసుపు కుంకాలు నిజంగా ముత్తైదులు వాడుతున్నారా? లేదు కదా. ఎవరో బిజినెస్ డెవలప్ చేయడం కోసం మనం ఇవన్నీ కొనాల్సి వస్తుంది. అందుకని నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. మీ అందరికీ నచ్చితే నెక్స్ట్ ఇయర్ ఇదే ఫాలో అయిపోండి. చక్కగా ముత్తైదులు వచ్చినప్పుడు బొట్టు, పసుపు, ఇంకా గంధం ఇస్తాం కదా. మీకు నచ్చితే ఇలాంటి పసుపు కుంకుమ పొట్లాలు అసలు ఇవ్వకండి. వీటిని బ్యాన్ చేసేయాలండి. ఇవి వాడకుండా పక్కన పెట్టేసేయండి. వక్కపొడి కూడా ఇవి ఇస్తాం. ఇవి అసలు ఎవ్వరూ వాడరు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా సర్క్యులేట్ అవుతాయి తప్ప వక్కపొడి కూడా ఎవ్వరూ వాడరు. చక్కగా వక్కలు పెట్టి తాంబూలంలో ఇవ్వండి. పసుపు కుంకాల బదులు చక్కగా ఒక చెటాకు చామంతి పూలు ఇవ్వండి. వెళ్ళి వాళ్ళు దేవుడికి పూజ చేసుకుంటారు. లేదంటే ఒక చామంతి పువ్వు, ఒక గులాబీ చేతికి ఇచ్చేయండి. చక్కగా తల్లో పెట్టుకుంటారు. అది వాడినట్టు అవుతుందన్నమాట. అందుకని వాళ్ళు వాడుకుంటారు కాబట్టి అది మంచిది. ఎప్పుడైనా తాంబూలం కొసలు ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలి, తొడిమలు మన వైపుకు ఉండాలన్నమాట. ఎప్పుడైనా మనం ముత్తైదుకి ఇచ్చే తాంబూలంలో పండు, వక్కలు, ఒక రూపాయి కాయనన్నా పెట్టి దక్షిణ పెట్టి ఇవ్వాలన్నమాట. ఇలా ఈ డైరెక్షన్లో మనం ఎప్పుడు ఇచ్చినా తాంబూలం ఇచ్చుకోవాలన్నమాట. మనకి పేరంటానికి వెళ్ళొచ్చిన శనగలన్నీ ఇవన్నమాట. చక్కగా మొలకలు వస్తున్నాయి, మంచి స్ప్రౌట్స్ లాగా రెడీ అయిపోయినాయి. ఇవైతే ఇంకా వక్కలు అవన్నీ సెపరేట్ చేసేసుకున్నాను అనమాట. నేను తెచ్చుకున్నవన్నీ ఇలా అన్నీ సెపరేట్ చేసుకున్నాను. ఇవైతే నేను అందరికీ తాంబూలం ఇవ్వడానికి నానబెట్టుకున్న శనగలు, ఇవి కూడా మిగిలాయి అన్నమాట. ఇవి అవి కలిపేసి చక్కగా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు, వడలు వేసుకోవచ్చు అనమాట. శనగలు చక్కగా 2 దోసెలు శనగలు కవర్లో పోసి ఇవ్వండి. ఎందుకంటే శనగలు ఇస్తే గురుబలం పెరుగుతుందన్నమాట, గురువుకి మంచిది. అందుకని ఇచ్చేవి కూడా మరీ కాసిని కాకుండా మరి కాసిన శనగలు ఇవ్వండి అందరికీ. దీపారాధన శాంతించేశాక ఇంకా దేవుళ్ళ దగ్గర అన్నీ తీసేసి
ఈ నిర్మాల్యం అంతా ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని చోట కానీ లేదంటే నదీ ప్రవాహంలో కానీ వేసేసేయాలన్నమాట. ఇవి తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. మనం ఏమన్నా వెండి పూలు అవి పూజ చేసుకున్నవి ఈ నిర్మాల్యంతో పాటు ఒక్కోసారి మిస్ అయిపోతూ ఉంటాయన్నమాట. నావి అలాగే 2 పూలు పోయినాయండి. అందుకని జాగ్రత్తగా తీస్తా అనమాట. దేవుళ్ళన్నింటినీ చక్కగా దేనికి దానికి సెపరేట్ చేసేసి ఇలా ఇవాళంతా ఇదే పని సరిపోయిందండి. అమ్మవారిని రెడీ చేయడానికి 2-3 గంటలు ఎట్లా పడుతుందో ఇవన్నీ సర్ది ఎక్కడ సామాన్లు ఎక్కడ పెట్టుకోవడానికి దగ్గర దగ్గర 2-3 గంటలు ఖచ్చితంగా పడుతుందండి. ఈ నిర్మాల్యం అంతా తొక్కని చోట పడేసేయాలన్నమాట. తీసి చక్కగా అంతా ఓ పక్కన పెట్టేసుకుని ఇవంతా ఓ కవర్లో వేసుకుని మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా తొక్కని చోట వేసేసేయండి. నేను అమ్మవారికి అయితే ఈ లక్క గాజులు ఇంకా వెండి పూలు ఈ 5 రూపీస్ కాయిన్స్ గోల్డ్ కలర్ వచ్చాయి కదా, అవి నేను 108 రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. వీటితో అమ్మవారికి నేను అష్టోత్తరం చేస్తాను. ఇంకా చక్కగా ఇలా అన్ని పళ్ళన్నీ తీసేసుకుని అన్నీ దేనికి దానికి సెపరేట్ చేసి సర్దేసుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మవారిని రెడీ చేయడం కన్నా ఇదే ఎక్కువ టైం పడుతుంది నాకైతే. తామలపాకులు అవన్నీ తీసేసి నిర్మాల్యం అంతా చక్కగా తీసేసుకోండి. ఎక్కడ తొక్కని చోట పడేయాలి. మనం పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ నిర్మాల్యం ఎక్కడన్నా తొక్కే చోట పడేసామనుకోండి అంత పాపం వస్తుందన్నమాట. అందుకని ఈ నిర్మాల్యం కూడా చాలా పవిత్రమైంది. జాగ్రత్తగా తీసుకుని ఎవ్వరు తొక్కని చోట పడేసుకోండి. చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ కలశం మీద కొబ్బరికాయ ఏం చేయాలి, స్వీటే చేసుకోవాలా అని. అట్లా ఏమీ లేదండి. చక్కగా మీరు వంటల్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ గణపతిని అమ్మవారిని కూడా తులసి చెట్టులో పెట్టేసుకోండి. లేదు అంటే మీరు స్నానం చేసినప్పుడు చక్కగా ముఖానికి రాసుకొని స్నానం చేయొచ్చు అన్నమాట. ఇలా వేసినవన్నీ చక్కగా తీసేసి ఈ కలశానికి పెట్టిన బ్లౌజ్ పీస్ అయితే మీరు మంచి బ్లౌజ్ పీస్ పెట్టుకోండి. చక్కగా కుట్టించుకోవచ్చు అనమాట. మనం బ్లౌజ్ కుట్టించుకుని వేసుకోవచ్చు. కలశం మీద కొబ్బరికాయ చాలామంది స్వీటే చేసుకోవాలని డౌట్ ఉంటుంది. అలా ఏమీ ఉండదండి. ఈ కలశంలో ఉన్న నీళ్ళని ఏం చేస్తారంటే చక్కగా మామిడాకు ఉంది కదా, దాంతోనే ఇల్లంతా ప్రోక్షణ చేసేసుకోండి మంచిగా. ఇందులో ఈ నీళ్ళని చక్కగా ఇల్లంతా చల్లేసేయండి. అన్ని మూలల ఈ నీళ్ళని తీసుకెళ్ళి అన్ని మూలల చక్కగా చల్లేసుకోండి. ఇల్లంతా ప్రోక్షణ అయిపోతుంది అన్నమాట. ఇంకా అమ్మవారిని అయితే ఇంకా రెడీ చేసాం కదా, ఇట్లా తీయాలంటే చాలా బాధగా ఉంది. కానీ అమ్మవారికి ఉద్వాసం చెప్పేశాం కాబట్టి అమ్మవారి అలంకారాలు కూడా 1 by 1 తీసేసాను అనమాట. మీరు ఎలా చేసుకున్నారు పూజ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను పూజవన్నీ షార్ట్స్ పెట్టాను కదా, అన్నీ చూసారా? చూస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. మీరు పూజ ఎలా చేసుకున్నారు, మీరు అన్నీ ఎలా చేసుకున్నారో వివరంగా నాకు కమెంట్ పెట్టండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?